World Cup. After 28 years, the parties start in. Hey guys, ఎలా ఉన్నారు? ఇండియా పాకిస్తాన్ రెండు రిలీజియన్ ని చాలా సీరియస్ గా తీసుకునే దేశాలు. కానీ రిలీజియన్ తో సమానంగా ఇన్ఫాక్ట్ రిలీజియన్ కంటే ఎక్కువగా ఈ రెండు దేశాలు సీరియస్ గా తీసుకునేది ఇంకోటి ఉంది. అదే క్రికెట్. ఈ రెండు దేశాల్లో చాలా మందికి క్రికెట్ ఒక మతం. క్రికెట్ ఆడేవాళ్ళు దేవుళ్లతో సమానం. ఇంకా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఆడే ప్రతి మ్యాచ్ ఒక యుద్ధం. క్రికెట్ని ప్రేమించే ఈ రెండు పొరుగు దేశాలు పేరుకి పొరుగు దేశాలు అయినా కూడా విభజన జరిగిన దగ్గర నుంచి ఈ దేశాల మధ్యలో శత్రుత్వం చిగురిస్తూ వచ్చింది. ఈ శత్రుత్వం కొన్ని యుద్ధాలకి కూడా దారితీస్తుంది. అయితే ఈ శత్రుత్వం కేవలం దేశాల సరిహద్దుల్లోనే కాదు, క్రికెట్ ఫీల్డ్ మీద కూడా మెయింటైన్ చేస్తూ వచ్చాయి ఈ రెండు పొరుగు దేశాలు. క్రికెట్లో చాలా రైవలరీస్ ఉన్నాయి, లైక్ బోర్డర్ గవాస్కర్, ట్రాన్స్ తాస్మాన్ ఎక్సెట్రా. కానీ అన్నిట్లోకి మోస్ట్ హీటెడ్, మోస్ట్ హైప్డ్ అండ్ మోస్ట్ వాచ్డ్ రైవలరీ మాత్రం ఇండియా వర్సెస్ పాకిస్తాన్. సో ఈ రోజు వీడియోలో ఇండియా పాకిస్తాన్ క్రికెట్ రైవలరీ గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఈ రెండు దేశాల మధ్యలో ఉన్న రైవలరీ గురించి తెలుసుకునే ముందు ఈ రెండు దేశాల క్రికెట్ జర్నీ గురించి కొంచెం బ్రీఫ్ గా తెలుసుకుందాం. ముందుగా ఇండియా విషయానికి వస్తే, ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఆస్ట్రేలియా తర్వాత మోస్ట్ ఫియర్డ్ టీమ్ ఇండియానే. ఇన్ఫాక్ట్ ఒకప్పుడు ఆస్ట్రేలియా చూపించిన డామినేషన్ ని ఒక టైంలో ఇండియా కూడా చూపించింది. ఈ డామినేషన్ కి పునాది వేస్తుంది 1983 వరల్డ్ కప్. అండర్ డాగ్స్ గా ఈ వరల్డ్ కప్ లో అడుగుపెట్టిన ఇండియా మైటీ వెస్టిండీస్ ని ఓడించి క్రికెట్ ప్రపంచానికి తమ ఉనికిని చాటి చెప్పింది. కపిల్ దేవ్ టీం గెలిచిన ఈ వరల్డ్ కప్ ఇండియాలో క్రికెట్ టాలెంట్ ని మేల్కొనేలా చేసి సచిన్, గంగూలీ, ద్రావిడ్, లక్ష్మణ్, షావాగ్ లాంటి స్టార్ ప్లేయర్స్ ని ఇండియా తరపున ఆడేలా చేస్తుంది. ఇండియా ఇప్పటి వరకు 2 వన్డే వరల్డ్ కప్స్, 2 T20 వరల్డ్ కప్స్, 2 ఛాంపియన్స్ ట్రోఫీస్ ని సొంతం చేసుకుంది. వీటితో పాటు 8 సార్లు ఆసియా కప్ ని సొంతం చేసుకుని సబ్ కాంటినెంట్ లో తమ డామినెన్స్ ని చూపించింది. ఇంకా పాకిస్తాన్ క్రికెట్ విషయానికి వస్తే, ఇండియా లాగా క్రికెట్ లో డామినెన్స్ చూపెట్టకపోయినా తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది పాకిస్తాన్. ముఖ్యంగా ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్ లో. ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ ఇమ్రాన్ ఖాన్ కెప్టెన్సీలో 1992లో తమ మొట్టమొదటి వన్డే వరల్డ్ కప్ ని గెలిచింది పాకిస్తాన్. క్రికెట్ లో రివర్స్ స్వింగ్ ని తీసుకొని వచ్చి బ్యాట్స్మెన్ ని ముప్పు తిప్పలు పెట్టిన ఘనత పాకిస్తాన్ కే చెందుతుంది. ఇమ్రాన్ ఖాన్, సర్ఫరాజ్ నవాజ్, వసీం అక్రమ్, వాకర్ యూనిస్, షోయబ్ అఖ్తర్ లాంటి గ్రేటెస్ట్ ఫాస్ట్ బౌలర్స్ ని క్రికెట్ ప్రపంచానికి పరిచయం చేస్తుంది పాకిస్తాన్. పాకిస్తాన్ తమ క్రికెట్ హిస్టరీలో ఒక వన్డే వరల్డ్ కప్, ఒక T20 వరల్డ్ కప్, ఒక ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు 2 సార్లు ఏషియా కప్ ని సొంతం చేసుకుంది. ఇండియా పాకిస్తాన్ రైవలరీ 1952లో మొదలైంది. 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం పాకిస్తాన్ టీం ఇండియాకి వచ్చింది. మొదటి టెస్ట్ మ్యాచ్ ని ఇండియా ఇన్నింగ్స్ అండ్ 70 రన్స్ తో గెలిచింది. సెకండ్ టెస్ట్ లో పాకిస్తాన్ ఇన్నింగ్స్ అండ్ 43 రన్స్ తో గెలిచింది. పాకిస్తాన్ సెకండ్ టెస్ట్ గెలవటంతో ఇండియా ఫ్యాన్స్ బాగా యాంగ్రీగా రియాక్ట్ అయ్యారు. ఇండియా బౌన్స్ బ్యాక్ అయి థర్డ్ టెస్ట్ ని గెలిచింది. అయితే థర్డ్ టెస్ట్ తర్వాత రెండు టీమ్స్ డిఫెన్సివ్ క్రికెట్ ని ఆడటం మొదలు పెట్టాయి. మ్యాచ్ డ్రా చేసుకుంటే చాలు అన్నట్లు ఆడారనమాట. దీనికి కారణం ఫ్యాన్స్ నుంచి ఎక్కువైన ప్రెషర్. రెండు టీమ్స్ లో ఎవరు ఓడిపోయినా ఆ ఓడిపోయిన టీం ఫ్యాన్స్ తీవ్రంగా అసంతృప్తిని తెలిపేవాళ్ళు. సో దాంతో రెండు టీమ్స్ రిస్క్ తీసుకోకుండా మిగతా 2 టెస్టులని డ్రా చేసుకున్నాయి. అలా ఈ రైవలరీలో మొదటి సిరీస్ ని ఇండియా సొంతం చేసుకుంది. ఆ తర్వాత 1955లో ఇండియన్ టీం మొదటిసారిగా క్రికెట్ ఆడటానికి పాకిస్తాన్ వెళ్ళింది. ఆ టైంలో రెండు దేశాల మధ్యలో రిలేషన్షిప్ అంత స్ట్రాంగ్ గా లేకపోయినా చాలా మంది ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కి పాకిస్తాన్ గవర్నమెంట్ టూరింగ్ వీసాస్ ని ఇచ్చి మరి క్రికెట్ ని ప్రమోట్ చేసింది. అయితే 1955, 1961 ఈ రెండు సిరీస్లు మరీ చప్పగా జరిగాయి. ప్రతి మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఒక్కటంటే ఒక్క మ్యాచ్ లో కూడా రిజల్ట్ రాలేదు. కానీ ఈ రైవలరీ వేడెక్కింది మాత్రం 1978లో. క్రికెట్ అంటే జస్ట్ ఆటమే కాదు, ఇది ఒక పెద్ద ఇండస్ట్రీ. అందులో హై పేయింగ్ టెక్ కెరియర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ టెక్నాలజీ ఇంజనీర్స్ ఏఐ, కంప్యూటర్ విజన్, మెషిన్ లెర్నింగ్ ని వాడుకొని హ్యాక్ అయి డిఆర్ఎస్ లాంటి సిస్టమ్స్ ని డెవలప్ చేస్తారు. వీళ్ళకి శాలరీ వచ్చేసి 12 to 30 lakhs per annum వరకు ఉంటుంది. డేటా అనలిస్టులు బ్యాటింగ్, బౌలింగ్ ప్యాటర్న్స్ ని అనలైజ్ చేసి టీమ్స్ విన్ అయ్యే స్ట్రాటజీస్ ప్రిపేర్ చేస్తారు. ఇలా డేటా అనాలిసిస్ తో ఐపీఎల్ ఆక్షన్స్ ని కూడా డిసైడ్ చేస్తారు. క్రికెట్ అనలిటిక్స్ ఒక బూమింగ్ ఫీల్డ్ గా
మారుతుందన్నమాట. వీళ్ళకి శాలరీ వచ్చేసి 8 to 20 lakhs per annum వరకు ఉంటుంది. మరి ఇలాంటి కెరియర్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఈ కెరియర్స్లో సక్సెస్ అవ్వాలంటే మీరు కరెక్ట్ ప్లేస్లో నేర్చుకోవాలి. ఇందుకు బెస్ట్ ప్లేస్ వచ్చేసి NIAT, నెక్స్ట్ వేవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్. NIATలో కంప్యూటర్ సైన్స్, బీటెక్, AI, ML, డేటా సైన్స్ స్పెషలైజేషన్స్తో నేర్చుకుంటారు. అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి టాప్ కంపెనీస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ నుంచి డైరెక్ట్గా నేర్చుకోవచ్చు. ఇంకా NIATలో ఇండియాస్ ఫస్ట్ రియల్ టైమ్ అడాప్టివ్ కరికులం ఉంటుంది. జనరల్ కాలేజెస్ లాగా అవుట్డేటెడ్ కరికులం కాకుండా NIAT సిలబస్ ప్రతి 6 నెలలకు ఒకసారి అప్డేట్ అవుతూ ఉంటుంది. ఓన్లీ థియరిటికల్ నాలెడ్జ్ కాకుండా డే 1 నుంచి రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయడం స్టార్ట్ చేస్తారు. అంటే ఫస్ట్ ఇయర్లోనే డ్రోన్స్, ఆటోనామస్ కార్స్ లాంటివి మీరు బిల్డ్ చేస్తారు. అండ్ 4 yearsలో మోర్ దాన్ 50+ ప్రాజెక్ట్స్తో ఒక స్ట్రాంగ్ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే NIATకి 3000+ హైరింగ్ పార్ట్నర్స్ ఉన్నారు. NIATలో జాయిన్ అవ్వడానికి JEE ర్యాంక్ అవసరం లేదు. అడ్మిషన్స్ అన్ని NAT అంటే నెక్స్ట్ వేవ్ అడ్మిషన్ టెస్ట్ ద్వారా జరుగుతాయి అనమాట. కానీ ఇది వేరే ఎంట్రన్స్ లాగా ఉండదు. ఈ టెస్ట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ సబ్జెక్ట్స్ ఉండవు. ఈ టెస్ట్లో మీ లాజికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ అండ్ మీ స్ట్రెంగ్త్స్ని అర్థం చేసుకుంటారు. బెస్ట్ పార్ట్ ఏంటంటే NATలో పర్ఫార్మెన్స్ని బట్టి అప్ టు 100% స్కాలర్షిప్ పొందొచ్చు అనమాట. ఈ ఆపర్చునిటీని అస్సలు మిస్ చేసుకోవద్దు. వెంటనే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసి అప్లై చేయండి. ఆల్ ది బెస్ట్. 1965 ఇండో పాకిస్తాన్ వార్ ఆఫ్ 1971తో ఇండియా ఇంకా పాకిస్తాన్ మధ్యలో శత్రుత్వం బాగా పెరిగింది. దాంతో క్రికెట్కి ఫుల్ స్టాప్ పడింది. ఈ 2 వార్స్ తర్వాత బైలాటరల్ రిలేషన్స్ని స్ట్రాంగ్ చేసుకోవాలని ఇండియా, పాకిస్తాన్ భావించాయి. క్రికెట్ని మీడియంగా వాడుకోవాలి అనుకున్నాయి. దీనిలో భాగంగా ఇండియా 1978లో పాకిస్తాన్ టూర్కి వెళ్ళింది. ఈ టూర్లో పాకిస్తాన్తో ఆడిన మొదటి వన్డే మ్యాచ్ని ఇండియా గెలిచింది. ఆ తర్వాత సెకండ్ వన్డే పాకిస్తాన్ గెలిచింది. కానీ థర్డ్ వన్డేలో పెద్ద కాంట్రవర్సీ జరిగింది. పాకిస్తాన్ బౌలర్లు అదే పనిగా బౌన్సర్లు వేస్తున్నా కానీ ఎంపైర్లు ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవడంతో అప్పటి ఇండియన్ కెప్టెన్ బిషన్ సింగ్ బేడి మ్యాచ్ని బాయ్కట్ చేశాడు అనమాట. దాంతో మ్యాచ్ ఇంకా సిరీస్ పాకిస్తాన్ సొంతమైంది. ఈ సిరీస్ తర్వాత 2 దేశాల మధ్యలో మళ్ళీ విభేదాలు రావడంతో 2 దేశాలు ఎక్కువగా న్యూట్రల్ వెన్యూస్లో తలపడేవి. అలా న్యూట్రల్ వెన్యూ అయిన షార్జాలో ఇండియా, పాకిస్తాన్ తలపడిన 1986 ఏషియా కప్ ఫైనల్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ మ్యాచెస్లో ఒకటిగా నిలిచిపోయింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇండియా 50 ఓవర్స్లో 245 రన్స్ చేసింది. ఆ టైంలో ఇది చాలా మంచి స్కోర్. చేజ్లో పాకిస్తాన్ తడబడింది. పాకిస్తాన్ బ్యాట్స్మెన్ అంతా వరుస పెట్టి పెవిలియన్ దారి పట్టారు, ఒక్క జావేద్ మియాందాద్ తప్ప. అవతల ఎండ్లో తోటి బ్యాట్స్మెన్ అవుట్ అవుతున్న మియాందాద్ మాత్రం ఒక్కడే పోరాడి సెంచరీ చేయటమే కాదు, పాకిస్తాన్ గెలుపుకి లాస్ట్ బాల్కి 4 రన్స్ కొట్టాల్సిన టైంలో చేతన్ శర్మ వేసిన ఫుల్ టాస్ని 6 కొట్టి పాకిస్తాన్కి ఎవర్ గ్రీన్ విన్నింగ్ మూమెంట్ని అందించాడు. ఈ మ్యాచ్తో క్రికెట్లో ఇండియా మీద పాకిస్తాన్దే అప్పర్ హ్యాండ్ అయింది. కానీ ఆ తర్వాత మొదలైంది అసలు రైవల్రీ, అదే వరల్డ్ కప్ రైవల్రీ. 1992లో మొట్టమొదటిసారి ఇండియా ఇంకా పాకిస్తాన్ వరల్డ్ కప్ టోర్నమెంట్లో తలపడ్డాయి. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇండియా 49 ఓవర్లలో కేవలం 216 పరుగులు చేసింది. కానీ ఇండియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాకిస్తాన్ 173 పరుగులకే ఆల్అౌట్ అయిపోయింది. అయితే ఈ మ్యాచ్లో పాకిస్తాన్ స్టార్ బ్యాట్స్మెన్ జావేద్ మియాందాద్ ఇంకా ఇండియన్ వికెట్ కీపర్ కిరణ్ మోరేకి మధ్యలో జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్ ఇరు దేశాల ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోలేరు. పదే వికెట్లు వెనక ఉండి అపీల్ చేస్తున్న కిరణ్ మోరేని విక్రిస్తూ జావేద్ మియాందాద్ గ్రౌండ్లో ఎగరటం ఇండియా ఇంకా పాకిస్తాన్ రైవల్రీలో మోస్ట్ ఐకానిక్ మూమెంట్స్లో ఒకటి. ఆ తర్వాత 1996 వరల్డ్ కప్లో మళ్ళీ ఇండియా, పాకిస్తాన్ తలపడ్డాయి. అది కూడా క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో. ఈ హై వోల్టేజ్ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇండియా 287 పరుగుల భారీ స్కోర్ని చేసింది. అయితే ఈ భారీ స్కోర్ని చేస్ చేయడానికి వచ్చిన పాకిస్తాన్ ఓపెనర్లు పర్ఫెక్ట్ స్టార్ట్ని పాకిస్తాన్కి అందించారనమాట. సయీద్ అన్వర్ అండ్ అమీర్ సోహెల్ పోటీలు పడి మరీ బౌండరీలు కొడుతూ ఇండియన్ బౌలర్స్ని ఉతికారేశారు. అన్వర్ అవుట్ అయినా సోహెల్ మాత్రం ఆగలేదు. సోహెల్ దూకుడికి పాకిస్తాన్ 13 ఓవర్స్లోనే 100 రన్స్ మార్క్ని చేరుకుంది. ఇంకా అమీర్ సోహెల్ మ్యాచ్ని పాకిస్తాన్ వైపు 1-sided చేసేస్తున్నాడు అనుకున్న టైంలో 15th ఓవర్లో అప్పుడు వచ్చాడండి వెంకటేష్ ప్రసాద్. ఈ ఓవర్లో ప్రసాద్ వేసిన 5th బాల్ని డీప్ పాయింట్ వైపు బౌండరీ కొట్టిన సోహెల్ బౌండరీ కొట్టిన వైపు వేలు చూపిస్తూ ప్రసాద్ని స్లిట్ చేశాడు. కామ్గా వెనక్కి వెళ్ళిన ప్రసాద్ ఆ నెక్స్ట్ బాల్ సోహెల్ని క్లీన్ బౌల్డ్ చేసి గెట్అవుట్ అంటూ డ్రెస్సింగ్ రూమ్ వైపు దారి చూపించాడు. క్రికెట్ హిస్టరీలోనే ఇది ది బెస్ట్ కమ్బ్యాక్. ఆ తర్వాత పాకిస్తాన్ ప్లేయర్స్ ఎవరో కూడా ఓపెనర్స్ అందించిన స్టార్ట్ని యూజ్ చేసుకోలేదు. దాంతో పాకిస్తాన్ 32 పరుగులతో మ్యాచ్ని ఓడిపోయింది. 1999లో అప్పటి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అటల్ బిహారీ వాజ్పేయి గారు పాకిస్తాన్ని విజిట్ చేశారు. ఆయన చొరవతో దాదాపు 45 ఏళ్ల తర్వాత పాకిస్తాన్ ఇండియా
ఇండియా టూర్కి వచ్చింది. ఈ సిరీస్ మొట్టమొదటి మ్యాచ్ చెన్నైలో జరిగింది. ఈ మ్యాచ్ని ఇండియా జస్ట్ 12 పరుగులతో ఓడిపోవటం ఒక హైలైట్ అయితే, ఈ సిరీస్ సెకండ్ టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్లో అనిల్ కుంబ్లే మొత్తం 10 వికెట్లను తీసి ఇండియా తరపున ఒక ఇన్నింగ్స్లో 10 వికెట్స్ తీసిన ఒకే ఒక బౌలర్గా రికార్డు క్రియేట్ చేశాడు. కానీ అదే సంవత్సరం కార్గిల్ వార్ స్టార్ట్ అవడంతో రెండు దేశాల మధ్యలో టెన్షన్స్ రేజ్ అయ్యి క్రికెట్కి బ్రేక్ పడింది. కానీ ఆ తర్వాత సంవత్సరంలోనే వరల్డ్ కప్ జరగడంతో మళ్ళీ ఇండియా పాకిస్తాన్ వన్డే ఫార్మాట్లో తలపడ్డాయి. మాంచెస్టర్లో జరిగిన ఈ మ్యాచ్లో ఇండియా 47 పరుగులతో గెలిచింది. కార్గిల్ వార్ టైంలో జరిగిన ఈ మ్యాచ్లో ఇండియా గెలవడంతో రైవల్రీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత 2003 వరల్డ్ కప్లో ఇండియా పాకిస్తాన్ తలపడ్డాయి. నాకు తెలిసి ప్రజెంట్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో చాలా మందికి కోర్ క్రికెట్ మెమరీ ఈ మ్యాచే. వసీం అక్రమ్, వాకర్ యూనిస్, షోయబ్ అఖ్తర్ ముగ్గురు టాప్ బౌలర్స్, పైగా ప్రైమ్ ఫామ్లో ఉన్న బౌలర్స్. కానీ వీళ్ళని గల్లీ క్రికెట్లో బౌలర్స్ని కొట్టినట్టు కొట్టారు సచిన్ టెండూల్కర్ ఇంకా షావాగ్. 2 పరుగులతో సచిన్ సెంచరీ మిస్ అయ్యాక మ్యాచ్ కొంచెం అటు ఇటు అయినా కానీ ఇండియన్ మిడిల్ ఆర్డర్ స్టేబుల్గా ఆడటంతో ఇండియా 6 వికెట్లతో మ్యాచ్ గెలిచింది. కార్గిల్ టెన్షన్ తర్వాత 2004లో మళ్ళీ ఇండియా టీం పాకిస్తాన్ టూర్కి వెళ్ళడానికి సిద్ధమైంది. ఈ టూర్ని కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారు దగ్గరుండి పుష్ చేయించారనమాట. ఈ టూర్తో రెండు దేశాల మధ్యలో రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవ్వాలి అనే ఉద్దేశంతో వాజ్పేయి గారు ఈ టూర్ని సక్సెస్ చేయడం కోసం స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకున్నారు. అంతేకాదు మ్యాచెస్ గెలవటం కంటే పాకిస్తాన్ ప్రజల మనసులు గెలవటం ముఖ్యమని ప్లేయర్స్కి చెప్పి మరీ పంపించారంట ఆయన. ఈ టూర్ కోసం చాలా మంది ఇండియాలో సెటిల్ అయిన పాకిస్తానీస్, ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ పాకిస్తాన్కి వెళ్ళారు. ఇండియా ఇంకా పాకిస్తాన్ హిస్టరీలో పార్టీషన్ తర్వాత బిగ్గెస్ట్ మాస్ మూమెంట్ ఇదే. అండ్ హైప్కి తగ్గట్టే ఈ సిరీస్ జరిగింది. బాక్సింగ్లో పంచులు ఇచ్చుకున్నట్టు ఒక మ్యాచ్ ఇండియా గెలిస్తే ఇంకో మ్యాచ్ పాకిస్తాన్ గెలిచి ఫ్యాన్స్కి మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ని అందించాయి. అయితే విజయం మాత్రం ఇండియాకి దక్కింది. వన్డే సిరీస్ని 3-2 అండ్ టెస్ట్ సిరీస్ని 2-1తో గెలిచి మొట్టమొదటిసారి పాకిస్తాన్ గడ్డ మీద సిరీస్ విజయం సాధించింది ఇండియా. ఈ టూర్ సక్సెస్ అవడంతో ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఎక్స్చేంజ్ టూర్స్ జరిగాయి. 2007 వన్డే వరల్డ్ కప్ అనూహ్యంగా ఇండియా ఇంకా పాకిస్తాన్ 2 లీగ్ స్టేజ్లోనే వెనుదిరిగాయి. కానీ అదే 2007లో ఇండియా పాకిస్తాన్ క్రికెట్ రైవల్రీకి కొత్త రూపం వచ్చింది. అప్పటి వరకు వన్డే ఇంకా టెస్ట్లకి పరిమితమైన ఇండియా పాకిస్తాన్ రైవల్రీ T20లకు కూడా పాకింది. 2007 ఇనాగరల్ T20 వరల్డ్ కప్లో లీగ్ మ్యాచ్లో మొట్టమొదటిసారి T20 ఇంటర్నేషనల్లో తలపడిన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ టై అయి బౌల్అవుట్కి వెళ్ళింది. బౌల్అవుట్లో ఇండియా గెలిచి T20లో కూడా తమదే పై చేయని నిరూపించింది. అయితే థ్రిల్ ఈ మ్యాచ్తోనే అయిపోలేదు. ఆ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో కూడా ఇండియా ఇంకా పాకిస్తాన్ తలపడ్డాయి. ఆ మ్యాచ్లో ఏం జరిగిందో అందరికీ తెలుసు, కానీ చెప్పకుండా నేను ఉండలేను. అది నా బలహీనత. గెలుపు ఇండియా పాకిస్తాన్ ని ఊరించి చివరికి శ్రీశాంత్ చేతుల మీదుగా ఇండియాకి వచ్చి చేరుకుంది. T20 వరల్డ్ కప్ తర్వాత ఇండియా పాకిస్తాన్ క్రికెట్ రిలేషన్స్ బాగా స్ట్రాంగ్ అయ్యాయి. ఇన్ఫాక్ట్ ఐపీఎల్ ఆక్షన్ లో పాకిస్తాన్ ప్లేయర్స్ ని తీసుకోవటమే కాదు, ఇండియన్ క్రికెటర్స్ ఇంకా పాకిస్తాన్ క్రికెటర్స్ కలిసి క్రికెట్ ఆడారు. అయితే వీటన్నిటికీ ఫుల్ స్టాప్ 2008లో పడింది. 2008లో జరిగిన ముంబై అటాక్స్ ప్లస్ ఆ అటాక్స్ విషయంలో పాకిస్తాన్ వ్యవహరించిన తీరు క్రికెట్ రిలేషన్స్ నే కాదు, రెండు దేశాల మధ్యలో డిప్లొమాటిక్ రిలేషన్స్ ని పూర్తిగా దెబ్బతీస్తుంది. ఇంకప్పటి నుంచి ఇండియా ఇంకా పాకిస్తాన్ కేవలం ఐసీసీ టోర్నమెంట్స్ లేదా ఏషియా కప్ లో మాత్రమే తలపడ్డాయి. అది కూడా న్యూట్రల్ వెన్యూస్ లో. 2011, 2015, 2019, 2023 వన్డే వరల్డ్ కప్స్ లో ఇండియా పాకిస్తాన్ కంటిన్యూస్ గా తలపడ్డాయి. వీటన్నిటిలోనూ ఇండియానే గెలిచింది. అన్ని ఆల్మోస్ట్ వన్ సైడెడ్ మ్యాచెస్. కానీ T20s వచ్చేసరికి స్టోరీ డిఫరెంట్. 2012, 2016 T20 వరల్డ్ కప్ లీగ్ మ్యాచెస్ లో ఇండియా పాకిస్తాన్ ని ఓడించింది. కానీ 2021 T20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ రివెంజ్ తీర్చుకుంది. దుబాయ్లో జరిగిన ఈ మ్యాచ్ లో ఇండియా ముందుగా బ్యాటింగ్ చేసి 151 పరుగులు చేసింది. పాకిస్తాన్ వికెట్ పడకుండా ఈ స్కోర్ ని చేస్ చేసి వరల్డ్ కప్ టోర్నమెంట్స్ లో మొట్టమొదటిసారి ఇండియా మీద గెలిచి తమ చిరకాల కోరికను తీర్చుకుంది. అయితే ఈ ఆనందం ఎక్కువ రోజులు లేదు. 2022 T20 వరల్డ్ కప్ లో ఇండియా పాకిస్తాన్ మళ్ళీ తలపడ్డాయి. పాకిస్తాన్ ఆల్మోస్ట్ ఈ మ్యాచ్ ని గెలిచింది అనుకున్నారు, కానీ విరాట్ కోహ్లీ ఆడిన గ్రేటెస్ట్ ఇన్నింగ్స్ తో విజయం ఇండియాకి దక్కింది. వరల్డ్ కప్ మ్యాచెస్ లో ఇండియాది ప్యూర్ డామినెన్స్ అయితే ఛాంపియన్స్ ట్రోఫీ విషయానికి వచ్చేసరికి పాకిస్తాన్ డామినేట్ చేసింది. ఇన్ఫాక్ట్ 2017లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఇండియాని 180 పరుగులతో ఓడించి భారీ విజయం సాధించింది పాకిస్తాన్. ఆ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ జరగబోతుంది. అది కూడా
పాకిస్తాన్లో. బట్ ఇండియా పాక్ మ్యాచెస్ న్యూట్రల్ వెన్యూస్లో జరుగుతాయి. 2017లో పోగొట్టుకున్న కప్ని ఇండియా ఇప్పుడు గెలుస్తుందా, లేదా 29 సంవత్సరాల తర్వాత ఐసీసీ ఈవెంట్ని గెలిచి మళ్ళీ పాకిస్తాన్ పూర్వ వైభవాన్ని తెచ్చుకుంటుందా? వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఫైనల్కి ఎవరు వెళ్తారో వెళ్ళరో తెలియదు. బట్ ఈ సండే ఇండియా ఇంకా పాకిస్తాన్కి జరగబోయే మ్యాచ్ మాత్రం చాలా థ్రిల్లింగ్గా ఉండబోతుంది. ఎందుకంటే ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్లో జరగాలి, కానీ ఇండియా మాత్రం పాకిస్తాన్ క్రికెట్ బోర్డుని లెక్క చేయకుండా తమ మ్యాచెస్ని దుబాయ్లోనే ఆడతామని తెగేసి చెప్పింది. నేను దీని మీద ఫుల్ వీడియో కూడా చేశాను, కావాలంటే మీరు చూడొచ్చు. సో సండే మ్యాచ్లో ఇండియా గెలిచి 2017 ఫైనల్ రివెంజ్ తీర్చుకుంటుందా, లేదా పాకిస్తాన్ గెలిచి ఛాంపియన్స్ ట్రోఫీ ఈవెంట్స్లో ఇండియా మీద తమకు ఉన్న రికార్డ్ని కొనసాగిస్తుందా? మీ ఒపీనియన్ కింద కామెంట్స్లో పోస్ట్ చేయండి. ప్రజెంట్ టీమ్ ఇండియా ఉన్న ఫామ్ని చూస్తే మ్యాచ్ అయితే వన్ సైడెడ్ అవుతుంది అని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. దర్శనం ఈ వీడియో మీకు అనిపించింది కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియోస్ లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీరు చేయడం నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.